శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాక్షసుడు పట్టుకున్న బ్రహ్మచారి 6 పూటలకు ఒక పర్యాయం మాత్రం ఏదో ఒక జంతువును చంపి తినసాగాడు. ఒక పరి ఆకలితో నకనకలాడుతూ తిరుగుతున్న ఆ రాక్షసుడికి అరణ్యంలో పండ్ల కోసం వచ్చిన ఒక బ్రహ్మచారి కంటబడ్డాడు. వెంటనే అతన్ని గట్టిగా పట్టుకోగా ఆ బ్రాహ్మణ బాలుడు చావు నిశ్చయమని తలచి మృదువుగా సామవచనాలతో వానికి ఇలా చెప్పాడు: సౌమ్యుడా, నీకు మేలగుగాక. నీవు నన్నేల పట్టుకొంటివో చెప్పుము, నేనేమి చేయవలనో ఆదేశించుము. అందుకు ఆ రక్కసుడు 6 పూటల ఆహారం లేకుండా ఉన్న నాకు నీవు దొరికావు. నేను నికృష్టుడిని, క్రూరుణ్ణి, బ్రాహ్మణ ద్రోహిని, మహాపాపిని. ఆకలి నన్ను దహిస్తున్నదన్నాడు. అందుకు ఆ మునికుమారుడు ఇలా అన్నాడు: నీవు తప్పనిసరిగా నన్ను తిననించినచో నేను ఇప్పుడే ఆ ఫలాలు మా గురుదేవునికి అర్పించి వస్తాను. గురువుగారి కోసమే నేను అడవికి వచ్చాను. ఆయన కొరకై ఏరిన ఫలాలు ఆయనకు అర్పించడం నా ధర్మం, వ్రతం. అది నెరవేర్చి క్షణంలో తిరిగి వస్తాను, కొంచెం ఆగము. ద్విజపుత్రుని మాటలకు ఆ నిశాచరుడు 6 పూటల తర్వాత లభించిన జంతువు ఏదైనా సరే, దేవుడైనా సరే నేను తినకుండా వదలను. ఇది నా పాపిష్టి జీవిత చర్య. ఒకవేళ నీవంతగా తప్పించుకోదలిస్తే ఒకే మార్గం ఉంది. అది నీవు చేస్తే తప్పకుండా నేను వదిలేస్తానన్నాడు. దానికి బ్రాహ్మణ బాలుడు, గురువుకి ధర్మానికి నా వ్రతానికి భంగం కలగదని పని ఏదైనా సరే చేస్తాననగా ఆ దుష్టుడు ఇలా అన్నాడు: ఓ విప్రకుమార, రాక్షస జాతిలో పుట్టిన నేను ప్రకృతి సిద్ధంగానే క్రూరుడను, వివేకహీనుడిని, పాపకర్ముడిని. బాల్యం నుండి పాపాలంటేనే మక్కువ. ధర్మం మీదకి నా బుద్ధి వెళ్ళేది కాదు. అలాగే నేను మూట కట్టుకున్న పాపాల నుంచి నాకు విముక్తి కలిగే విధానం చెప్పుము. నా పాపాలు నిశ్శేషంగా నశించే ఉపాయం చెప్పావంటే ఎంతటి ఆకలికైనా ఓర్చుకొని నిన్ను వదులుతాను. లేదో ఈ 6వ పూట పాపాచారుడినైనా నేను విధిగా నిన్ను భక్షించి ఈ ఆకలి బాధ తీర్చుకుంటాను. నరభక్షకుడైన నాకు దయ అంటూ లేదు. ఆ క్రూర రాక్షసునికి కావలసిన తరుణోపాయం చెప్పుటకు ఏమీ తోచక ఆ బ్రహ్మచారి గొప్ప విషాదానికి లోనైనాడు. చాలాసేపు విచారించి చేసేది లేక జాతదేవునికి శరణాగతుడై తగిన జ్ఞానం ముసగమని అర్థించాడు. గురు శుశ్రూష తర్వాత శ్రద్ధతో అగ్నిని సేవించిన వాడగునచో ఆ పావకుడు నన్ను రక్షించునుగాక. బ్రహ్మచర్య వ్రతం చక్కగా నిర్వర్తించిన వాడనైతే, తల్లిదండ్రులను గురువును గౌరవించువాడనైతే గనక నన్ను అగ్ని రక్షించుగాక. మనోవాక్కాయ కర్మలతో గురువు పట్ల అనాదరం లేనివాడనైతే నన్ను జాతదేవుడు కాపాడుగాక. నేను చెప్పినవన్నీ నిజాలైతే ఆ సత్యబలం వల్ల పావకుడు నన్ను కాపాడుగాక. ఇలా మనసులోనే శపథాలు గావించుకున్నంతనే అగ్నిదేవుని ఆదేశాన్ని అనుసరించి వెంటనే సరస్వతి అతని ఎదుట గోచరించి, ఓ బ్రాహ్మణ బాలక, భయపడకము. నిన్ను ఆపద నుంచి తప్పించుటకు వచ్చాను. నేను నీ నాలుక మీద నిలిచి ఆ రాక్షసునికి కావలసిన శ్రేయోపాయాన్ని ఉపదేశించి నిన్ను విడిపించెదను అని అలా చెప్పి, అలాగే ఆ రాక్షసునికి కనిపించకుండా బాలకుని నాలుకపై నిలిచి ఇలా చెప్పసాగింది: ఓ నిశాచరా, నీకు నీలాంటి పాపులకు శ్రేయస్సు కలుగజేసే విధానం చెబుతున్నాను విను. సమస్త పాపాలు పోగొట్టి పుణ్యం కలుగజేసే ఈ స్తవం ప్రతిదినం ప్రాతకాలాన మధ్యాహ్న దినాంతంలందు జపించాలి. ఎల్లవేళలందు జపిస్తే శాంతిని, పుష్టిని కలిగిస్తుంది. ఇందుకు సందేహం లేదు. ఓం శాంతి శాంతి శాంతి.